ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా వాహిని ద్వారా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. గత 5 సంవత్సరాల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా కూడా బుద్ధి రాలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి. రఫా ఆంధ్రప్రదేశ్ ప్రజలను నరికి 11 సీట్లకు పరిమితం చేశారు నేను. అయినా కూడా మీకు ఏమీ తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయటం కోసమే ఆయన కంకణం కట్టుకుని ఉన్నట్టున్నారు. అసలు కనీసం ఎంత కూడా ఎథిక్స్ కానీ ఒక ప్రమాణం కానీ ఒక మాజీ సీఎంగా నీకు ఎంతో గౌరవం ఇవ్వాలనే కాన్సెప్ట్ కానీ నీకు ఎక్కడైనా తెలుస్తుందండి అయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి? ఏంటి నీ పరిపాలన విధానంలో ఎన్ని రాక్షస పాలన చేసి ఎంత రాక్షసత్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక 30 సంవత్సరాలు వెనక్కి నెట్టించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేరుకుని నిన్ను ఇంటికి పంపిస్తే ఇవాళ నీకు 11 సీట్లు పరిమితం చేసి, అంటే ప్రత్యేక హోదా కూడా లేకుండా చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రేపు 2029లో నువ్వు గనక నిన్ను గనక నెగ్గించుకుంటే మళ్ళీ రఫా కత్తులు పెట్టించి నీ కార్యకర్తల చేత నీ చేత కూడా నరికించుకోవడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు అనుకున్నావేమో. చెయ్యి. నువ్వు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ 4 సంవత్సరాలు కూడా సమస్యల మీద కానీ ఏ విషయం మీద కానీ నువ్వు మాట్లాడలేని వ్యక్తివి. ఒకే ఒక కాన్సెప్ట్, శవం. ఆ శవం దొరికితే చాలు నీకు. ప్రజెంట్ శవం లేకపోతే నీకు గత కాలంలో నీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ శవాలను వెతుక్కుంటావు. వెతుక్కుని ఆ కారణంగా రాష్ట్రంలోకి వచ్చి అలజడి సృష్టిస్తావు. ఓదార్పు యాత్ర. శవం పేరు చెప్తే ఏ ఓదార్పు యాత్ర అంటే శవం కనిపిస్తేనే నువ్వు బయటకు వస్తావేమో. ఇంక వేరే ఏ విషయాల్లో కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ సమస్య ఉన్నా కూడా నీలో చలనం ఎక్కడ కూడా కనపట్టలేదు. ఎందుకంటే నువ్వు ఒక మానసిక ఉన్మాదివి. ఎందుకంటే లక్షల కోట్లు దిగమింగి నీకు ఏ రకంగానూ కూడా ప్రజలన్నా రాష్ట్రమన్నా దేశమన్నా కూడా ఇంచెత్తు కూడా నీకు గౌరవం లేకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే కాన్సెప్ట్ నీది. పహల్గాం దాడిలో 26 మంది మృతి చెందితే ఏనాడైనా నీ నోటంపడా వాళ్ళకి సానుభూతి కానీ వాళ్ళకి సహాయ సహకారాలు కానీ నీ పార్టీ నుంచి కానీ నీ నుంచి కానీ ఎక్కడైనా వచ్చిందా? ఎక్కడైనా నిష్కారణంగా ఉగ్రవాదులు దాడులు చేస్తే ఆ దాడుల నిమిత్తంగా మన ఆంధ్రప్రదేశ్లో శ్రీమూర్తులకి కుంకుమ చెరిగిపోయింది. ఆ వాడలను పలకరించడానికి మాత్రం నీకు టైం లేదు, నీకు సావకాశం లేదు. కానీ ఏంటంటే నీకు ఇంచేపు కూడా నీ శవరాజకీయం, ఆనాడు నీ శవరాజకీయమే, ఈనాడు నీ శవరాజకీయమే. అంటే శవరాజకీయం ఏనాడు కూడా చేస్తూ ఉంటే వినటానికి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గొర్రెలు అనుకుంటున్నావా? నువ్వు ఇంకా గొర్రెలు అనుకుంటున్నావా? నీ వెనకాల తిరిగే ఎంతో కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉన్నారు చూసావా, వాళ్ళ గొర్రెలు. వాళ్ళు ఇంకా ఏంటంటే నువ్వేదో అయిపోతావు, నువ్వు ఇంకా ఏదో చేసేస్తావు అని చెప్పి పిచ్చి ఆలోచనలతోటి పిచ్చిగా ఆలోచించుకుని ఈ రాష్ట్ర ప్రజలకే తప్పుడు మెసేజ్ ఇచ్చే విధంగా వాళ్ళ థీరీ, నీ థీరీ కూడా అలాగే ఉంది. కానీ నువ్వు అలాగ చేయటమే మంచిది. నువ్వు ఇంకా ఎంతమందిని నువ్వు ఇలాగ పొట్టను పెట్టుకుంటావో నీ కానవాయి నిమిత్తంగా కానీ నువ్వు వెళ్ళే ఏరియాలో నువ్వు చేసే నీ కార్యకర్తలు చేసే అరాచకాల వల్ల కానీ రాష్ట్ర ప్రజలకు ఇంకా కనువిప్పోతుందని చెప్పి మేము ఇంకా సంతోషపడుతున్నాం. ఇంకా చెయ్యి. నువ్వు ఈ పతనానికే నువ్వు మొత్తం కూలంకుషంగా కూడా భూస్థాపితం అయిపోయే పరిస్థితి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 24లో
ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో అలాగ బుద్ధి చెప్పారు. నీ కానవాయిలో నీ ఏమి ఎరగని నిష్కారణంగా ఆయన ముసలాయన టైర్ కింద పడిపోయి ఆయన ప్రాణానికి ముప్పొచ్చే విధంగా నీ తీరు, నీ కార్యకర్తల తీరు, నీ కారు డ్రైవింగ్ తీరు కూడా ఉంటుందంటే కనీసం వాడు కారు కింద పడితే కూడా ఏమి పట్టనట్టు, కనీసం ఏమి ఎరగనట్టుగా కూడా నీ ప్రయాణం నువ్వు చేసావంటే అసలు నువ్వెంత ఉన్నమాదువు, నీ కార్యకర్తలు ఎంత ఉన్నమాదులో ఒక్కసారి నువ్వు బేరేజ్ వేసుకో జగన్మోహన్ రెడ్డి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తున్నారు నీ అరాచకాలని ఎండగట్టి ఆల్రెడీ నిన్ను భూస్థాపితం చేసే టైము. అంటే ఇంకా కూడా నువ్వు ఏదో ఇంకా నేను మబ్బి పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను ఇంకా చూస్తారు, నన్ను చెందుతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో కాల. నీకు ఆల్రెడీ భూస్థాపితం చర్మగీతం పాడారు. ఇవాళ ఈ 2024 ఎలక్షన్ దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటో, కూటమి ప్రభుత్వం ఏంటో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఏంటో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏంటో, లోకేష్ గారి నాయకత్వం ఏంటో, పురంధరేష్ గారి నాయకత్వం ఏంటో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించి ఈ ఆంధ్రప్రదేశ్ని వెనక్కి గెంటిన వ్యక్తివి నువ్వు. అలాంటి వ్యక్తివి, అలాంటి రాష్ట్రాన్ని అప్పచెప్పిన ఈ కూటమి ప్రభుత్వానికి గాడిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాకచక్యంగా ఒక 1 ఇయర్లో రాష్ట్రం అభివృద్ధి ఏంటో, రాష్ట్రం సరైన ప్రభుత్వం వస్తే ప్రజలకు ఏ రకంగా ఉంటుందో కూడా రుచి చూపించారు రాష్ట్ర ప్రజలకి. ఆ పథకాలు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, తీసుకుని ప్రజలకి తెలుసు. మయాన్ని మీరొచ్చి ఆ పథకం ఇవ్వలేదు, ఇది పూర్తి చేయలేదు, ఇవన్నీ నంగనాస్ కౌలు చెప్పి పరిస్థితి అయితే మీకు చాయిస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ వంకనే మీరు రోడ్డెక్కి అవసరం లేని అరాచకాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే నువ్వు ఒక శవం కోసం వెళ్ళి ఒక 2-3 చంపేసి పరిస్థితికి వచ్చావు ఈ రోజుని. ఖచ్చితంగా నీకు ప్రజలందరూ కూడా నిన్ను గ్రహిస్తున్నారు. నిన్ను ఖచ్చితంగా భూస్థాపితం ఆల్రెడీ చేశారు. ఇంకా ఏంటంటే సరే అని చూస్తున్నారు కొంతమంది. ఆ కొంతమంది అయినా వాళ్ళ కూడా నువ్వు ఈ 2-3 నెలల్లో నువ్వు చేసిన విధ్వంసాలు, నువ్వు ఏ రకంగా రాష్ట్రాన్ని, ఏ రకంగా నువ్వు ఈ జనాల్ని ఏమార్చి ఇంకా నువ్వు చెప్దామని చెప్పి ప్రయత్నం చేస్తావు చూసావా, ప్రజలైతే నమ్మి పరిస్థితుల్లో లేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను అసలు క్షమించరు. నువ్వు కానీ నీ పార్టీ కానీ బతికే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా లేదని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే నువ్వు ఇదే రకంగా చెయ్యి, నువ్వు చేస్తే ఇంకా మంచిది, ఇంకా ప్రజలకు ఇంకా బాగా అర్థమవుద్ది. ఖచ్చితంగా నువ్వు ఇలాగే చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు తెలుసుకోవాలి, ఇలాంటి సైకో జగన్మోహన్ రెడ్డిని మనం 2019లో నెగ్గించుకుని ఎంత తప్పు చేసావు అన్నది కూడా మనం ఒక్కసారి బేరేజ్ వేసుకున్నాం. అలాగే ఆ 2024లో బుద్ధి చెప్పాం. అలాంటి బుద్ధి చెప్పిన ఎక్కడా కూడా అతనిలో మార్పు అన్నది కనపట్టలేదు. సైకో ఇంకా అప్పుడు మీద ఇంకా ఇప్పుడే పెరిగిపోయింది. అసలు అతనికి చట్టాలన్నా గౌరవం లేదు, ఏమన్నా గౌరవం లేదు. ఏంటి రఫా అన్నది ఆల్రెడీ పుష్పాలో డైలాగ్ అని చెప్పి దాన్ని 1కి 10 సార్లు ఎటకారంగా, ఆ వెటకారం కూడా ఎలాగంటే వ్యంగ్యంగా అతని చేత చెప్పించుకునే పరిస్థితిలో ఉంటూ ఒక బాధ్యతాయుతమైన పదవి చేసి నువ్వు ఈ రోజుని ప్రజలకే ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు అసలు? అంటే అది తప్పులేదా? అంటే ఆ రోజున పట్టాభి గారు బోసు టీకే అంటే నువ్వు పెద్ద వలవల కన్నీళ్లు కార్చేసి మీ అమ్మని ఏదో అన్నారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా బలు అంటే ఏడిసావు కదా ఆ రోజుని. మరి అలాంటి మాట ఇదా? ఆ మాటకి ఈ మాటకి సంబంధం ఏమైనా ఉంది అసలు? ఆ మాట బోస్టీకే అన్నదానికే నీకు అంత బాధ వచ్చేస్తే రఫా నరికించేసి ఇలాగా ప్లకార్డులు పెట్టి రాష్ట్ర ప్రజలకి ఒక రకమైన అలజడి సృష్టిందామని చెప్పి, ఒక భయానికి వాతావరణం సృష్టిందామని చెప్పి నీ కార్యకర్తలతోటి నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తున్నావో అది ప్రజలు ఇంకా కూడా బలంగా కూడా నిన్ను మైండ్లో పెట్టుకుని రేపు 2029లో ఆ 11 కూడా లేకుండా చేసే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలుగా మనమందరం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా
అలాగే నిశ్చితంగా పరీక్షించుకుని ఏం ప్రయాణం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో సరే 1కి 10 సార్లు ఆలోచించుకుని రాష్ట్ర ప్రజలు రేపు స్థానిక ఎలక్షన్లో కూడా ఇలాంటి వ్యక్తికి సంబంధించిన క్యాండిడేట్లు కూడా నెగ్గించుకోకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని మనం ఓడించి వైసీపీ గవర్నమెంట్కి కనీసం ఎక్కడ పోటీ చేసినా కూడా డిపాజిట్లు లేకుండా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాహిని మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్